హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ archananaveenvlogs. ఈ వీడియోలో మేము ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీస్ తో కలిసి టైం ఎట్లా స్పెండ్ చేసినాం అన్నది చూసేద్దాం. మెయిన్ టాపిక్స్ వచ్చేసి మా అమ్మ వాళ్ళతో కలిసి మూవీకి వెళ్ళాం. నవరాత్రి సెలబ్రేషన్, సౌత్ ఇండియా అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్స్ లో మా దసరా షాపింగ్, మా అత్తయ్యతో అమ్మవారికి వడిబియ్యం ఇంకా కుంకుమార్చన అటెండ్ అయ్యాం. గుడిలో దుర్గామాత హోమం కి మా అత్తయ్య మామయ్య నన్ను ఇంకా నా హస్బెండ్ ని కూర్చోపెట్టి పూజ చేయించారు. దసరా మార్నింగ్ ఇంటికి ఇంకా వెహికల్స్ కి పూజ చేసుకున్నాం. ఈవినింగ్ మాత్రం అందరినీ కలిసి విష్ చేశామన్నమాట గుడి దగ్గర. ఇండియాలో రావణాసుడిని కాలుస్తారు కాబట్టి ఈసారి అస్సలు మిస్ అవ్వద్దని వెళ్ళాం. ఇంకా ఫైనల్ గా మా అత్తయ్య మామయ్య గుడిలో అన్నదానం జరిపించారు. మల్టిపుల్ టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేయడానికి చూసాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను మా ఇన్లాస్ తో ఉన్నప్పుడైతే మార్నింగ్ రొటీన్ అమ్మవారి గుడి నుంచే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి అభిషేకం, అలంకరణ చాలా బాగా జరుగుతుంది. అండ్ నేనైతే వెయిట్ చేస్తూ ఉంటా అమ్మవారి రూపం చూడడానికి. చూసారు కదా కట్టమైసమ్మ తల్లి ఎంత అందంగా ఉందో. అమ్మని ఇట్లా చూసినప్పుడల్లా చాలా లక్కీ అండ్ బ్లెస్డ్ ఫీలింగ్ వస్తుంది మాకైతే. అందుకే ఈ మెమరీస్ అన్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే స్కూళ్ళు, జాబ్లు అనేసి హడావిడి ఉండే ఉంటది. సో నిద్ర మత్తులో స్కూల్ కి రెడీ అవుతున్నారు వీళ్ళు. వీళ్ళిద్దరిని చూస్తుంటే నా స్కూల్ డేస్ నాకు గుర్తొచ్చాయి. అండ్ ఐ రియలీ మిస్ మై స్కూల్ డేస్. అది స్కూల్లో ఉన్నప్పుడు అర్థం కాదు కదా మనకి ఎంత బాగుంటది స్కూల్ డేస్ అన్నది. సో అందుకే వీళ్ళకి చెప్తూ ఉంటాను లైక్ ఎంజాయ్ యువర్ స్కూల్ టైం అనేసి. ఇంకా వ్యాన్ రెడీగా ఉంది కాబట్టి స్టార్ట్ అయిపోయారు. హాయ్ నాన్న. బాయ్. సో అట్లా వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి నేను ఇంట్లోకి వచ్చేసా. డాడీ మార్నింగ్ టీ అయిపోయిందా? అయిపోయిందా? బాగుండేనా టీ? స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళాం. అండ్ వచ్చే దారిలో వర్షం పడితే వీళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఇండియాకి వచ్చిన ప్రతిసారి మమ్మీ నా ఫేవరెట్ డిషెస్ చేస్తూనే ఉంటుంది. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ లివర్ కర్రీ అండ్ కీమా కర్రీ చేస్తుంది. నేనైతే తన సిగ్నేచర్ డిషెస్ అస్సలు మిస్ అవ్వను, అసలు క్రేవ్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడెప్పుడు వెళ్ళి తినాలనేసి. ఇక్కడ నేను, మా డాడీ, నా అల్లుడు ముగ్గురం కలిసి తింటున్నాం. కర్రీస్ ఘాటుగా ఫుల్ సూపర్గా ఉంది కదా. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినానంటే వీళ్ళిద్దరు నా చుట్టే ఉంటారు. సో వీళ్ళతోటే చాలా టైం స్పెండ్ చేసి చాలా వీడియోస్ వీళ్ళతోనే తీసుకున్నాను నేను. నైట్ అందరు పడుకున్నప్పుడు ఆర్డర్ చేసుకొని తినడం మా పని. ఇంత చంపుతున్నవే ఏవో సుత్తి పాటలు పెట్టి. మెంటల్ది. అయ్యో రామా. ఏం తింటారు అత్త? సీతాఫల్ మా ఫేవరెట్. సో అసలు యూఎస్లో దొరకవేమి. ఓకే దొరికినా కాస్ట్లీ అండ్ వెయిట్ చేయాలి. సో అందుకే ఇప్పుడు డిసైడ్ అయినా మళ్ళీ తినేద్దామా. నా పార్ట్నర్ ఇద్దరు కరెక్ట్ ఉన్నారు అంటే నాకు దొరకాయి అంటారా? కావ్యకి ఇచ్చేది లేదు, మమ్మీ ఇచ్చేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు. మన ఇద్దరం తిందాం మంచిగా. పార్ట్నర్స్ వేరే దాంట్లో చూసాను కానీ ఇట్లా సీతాఫల్ తినే దాంట్లో ఎప్పుడు చూడలేదు. కొంచెం రెస్ట్ తీసుకుందామని బెడ్రూమ్కి వచ్చేసరికి నా పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి అండ్ అవి చూస్తూ ఉన్నాను. మమ్మీ వాళ్ళు కూడా ఎప్పుడు అంటూ ఉంటారు అనమాట, చూడు నీ పెళ్లి ఆల్బమ్స్ ఉన్నాయి అనేసి. నాకైతే చాలా ఎక్సైట్మెంట్, ఎందుకంటే నా దగ్గర ఉండవు కదా, చాలా హెవీ ఉంటాయి. సో తీసుకెళ్ళలేం కాబట్టి మమ్మీ వాళ్ళ దగ్గరనే ఉంటాయి అండ్ అత్తయ్య వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి అనమాట. సో ఇది అయితే చాలా మంచి మెమరీ అండ్ ఒక్కొక్క ఫోటో చూస్తుంటే అసలు ఎంత హ్యాపీనెస్ వస్తుందో. దీస్ ఆర్ ది మోస్ట్ ప్రెషియస్ మూమెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఆ డేస్ అన్నీ గుర్తొస్తాయి. అసలు పెళ్లి ప్లానింగ్కి కానీ అటైర్స్కి కానీ ఎంత కష్టపడ్డాం అన్నది. బాయ్ కావ్య. డాన్స్ ఆడడానికి పోతున్నావా ఇవాళ? ఈరోజు చాలా అంటే నెక్స్ట్ దసరా హాలిడేస్ వస్తాయి కాబట్టి ఈరోజు ఒక్కరోజు వెళ్ళిపోతే అయిపోతుంది. అట్లా ఆడతావా పోయి? సో ఇవాళ ఒక్కరోజు పోతే ఇంకా ఎన్ని డేస్ హాలిడేస్ దసరా? 14 days అట్లా. 14 days. బాబా. సో మంచిగా రెడీ అయిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఇంకా చూపిస్తుందేమో ఈ డ్రెస్. అంతేనా? వెరీ నైస్. సో ఎంజాయ్ యువర్ డే. ఇక్కడ వెళ్తున్నాం ధనుష్. ఏమో కాక్స్, హ్యాట్, మ్యాచింగ్ హ్యాట్, ఏం సంగతి.
సో షాపింగ్కి వెళ్తున్నాం నేను, మమ్మీ అండ్ ధనుష్. మా మమ్మీకి ఏదైనా పండ్లు ఉంటే జనరల్గా బయటికి వెళ్తూ ఉంటుంది. అంటే అమ్మవార్లకి చీరలు తీసుకోవడము లేదా తనకి ఏమన్నా కావాలంటే తీసుకోవడము. సో ఈసారి మా కజిన్ పాప ఫస్ట్ బర్త్డే ఉందనేసి ఒక ఫ్రాక్ తీసుకోవడానికి బయటికి వెళ్తానంది. సో నేను కూడా ఎందుకు జాయిన్ అవ్వద్దు అనేసి నేను వస్తానని అన్నాను. అండ్ ఒక మంచి హోటల్కి కూడా మమ్మీని తీసుకెళ్దాము, మంచిగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అని కూడా నేను ప్లాన్ చేసుకున్నా. ధనుష్కి హాఫ్ డే స్కూల్ ఉండే అండ్ వాళ్ళ అక్క కూడా లేదు కాబట్టి ఇంకా మాతో వచ్చేసాడు. సో మేము ముగ్గురము ఆ డే అంతా మంచిగా టైం స్పెండ్ చేసినాం. ఫ్రాక్స్ సెక్షన్స్కి వచ్చేసరికి మా మమ్మీ ఏమో నీకు ఇట్లాగే తీసుకునేదాన్ని నేను అప్పట్లో అనేసి ఆ రోజులు గుర్తు చేసుకుంటుంది అనమాట. మా షాపింగ్ అయిపోయింది. ఇంకా మా మమ్మీకి డాడీకి ఇద్దరికి కూడా ప్యారడైజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. సో అది సెకండ్రాబాద్ ప్యారడైజ్ బిర్యానీకి వెళ్ళిపోదాం అనేసి ఆటోలో స్టార్ట్ అయిపోయాము. అండ్ నాకు స్పెషల్గా ఆటోస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే యుఎస్లో ఆటోస్ ఉండేవి కదా. ఇండియాలో ఉన్నప్పుడు చాలా ట్రావెల్ చేసేదాన్ని అండ్ చాలా కంఫర్టబుల్ అనిపించేది నాకు. ప్యారడైజ్ హోటల్ ఎంటర్ అవుతుంటేనే ఇంకా బిర్యానీ స్మెల్ బయటి వరకు వస్తూ ఉంటుంది. ఇది చిన్నప్పటి నుంచి నేను ఎక్స్పీరియన్స్ అయినా అండ్ రీసెంట్ టైమ్స్లో వెళ్తే కూడా ఎక్స్పీరియన్స్ అయినా. సో దట్ వాజ్ రియలీ బిగ్ హ్యాపీనెస్ నాకు. ఇంకా మేము లేట్ చేయకుండా ఒక చికెన్ స్టార్టర్, ఇంకా చికెన్ బిర్యానీ అండ్ థమ్స్ అప్ ఇవి మాత్రం ఆర్డర్ చేసేసినాము. అండ్ ద టేస్ట్ వాజ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్. మా డాడీకి కూడా ప్యారడైజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ నుంచి పార్సల్ తీసుకెళ్ళాం. ఎట్లుండే బిర్యానీ? సూపర్ ఉండేనా? ఇంకా మళ్ళీ తిను. ఫుల్ అయిపోయిందా? కానీ ఫినిష్ చేయాలి కదా, కంప్లీట్ చేయాలి. ఓకే, ఫినిష్ ఇట్. మా ఎట్లుండే బిర్యానీ? సూపర్ ఉండేనా? సూపర్. షాపింగ్ ఉండేనా? మేము ఫుడ్ తిని బిల్లు కట్టి బయటకు వచ్చేసరికి ఇంకా చీకటి అయిపోయింది. మా అమ్మేమో నాకు మల్లెపూలు ఇష్టం అనేసి బేరమాడుతుంది. ఈ పూల గోలలో పడి మేము మా క్యాబ్ ని లేట్ గా బుక్ చేసుకున్నాము. అండ్ అంతలోపు వర్షం పడింది. వర్షం పడితే చాలు ఇంకా క్యాబ్స్ బుక్ అవ్వవు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అండ్ మనకి లేట్ అయిపోతూ ఉంటుంది. ఎన్నో ఆటోస్ ని పిలిచి అలసిపోయిన తర్వాత ఒక క్యాబ్ బుక్ అయింది. ఇంకా మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసినాము. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా బిర్యానీ టేస్ట్ చేసి హ్యాపీగా మేము బిగ్ బాస్ చూసి పడుకున్నాం ఆ రోజు. నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నేను నా హస్బెండ్ ని మిస్ అయినా లేదా తను నన్ను మిస్ అయినా కానీ ఏదైనా చిన్న పని ఉన్నా మేము కలిసే వాళ్ళము. ఆ బాండ్ అయితే ఉండేది. సో ఇక్కడైతే ఒక కాఫీ షాప్ లో మేము కలుద్దాము అని చెప్పేసి ఏదో పెళ్లి కాక ముందు కలుస్తారు కదా, అట్లా ఊరికే మేము కలిసే వాళ్ళము. ఇది సైనిక్పురి సెకండ్రాబాద్ లో ఉన్న ద కాఫీ కప్ అన్న ప్లేస్ కి మేము వచ్చాం. అండ్ ఈ ప్లేస్ నాకు చాలా చాలా నచ్చింది. సో నా హస్బెండే చూస్ చేశాడనమాట. సో ఆ మ్యూజిక్ కానీ లైటింగ్స్, అంబియన్స్ అన్ని బాగుండే, ఫుడ్ కూడా ఇంకా బాగుండే. కాఫీ అయితే ఇంకా మాకు ఫేవరెట్ కాబట్టి ఆబ్వియస్ గా చాలా బాగుండే. మన లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా కపుల్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏదున్నా కమ్యూనికేట్ అవుతూ ఇద్దరు కూర్చొని ప్లాన్ చేసుకోవడం కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇద్దరు రాక్షసులు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఆర్డర్ చేసి తినేసి పడుతుంది. ఎక్కడ పోతున్నావు డాడీ? I'm going to picture. విచ్ పిక్చర్? పుష్ప 2 మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మా డాడీ టీజర్ లేదా ప్రమోషన్స్ చూసి చాలా అడిగాడు అనమాట, చూడాలని ఉంది అనేసి. మా అన్నయ్య వాళ్ళు రాలేకపోయారు, కానీ నేను, మమ్మీ, డాడీ, కిడ్స్ అయితే వెళ్ళిపోయినాము. ఇది రాధికా థియేటర్, ECIL సెకండ్రాబాద్. సో ఇది మాకు ఇంటికి కొంచెం దగ్గర ఉంది కాబట్టి మేము రిస్క్ ఎందుకు, దూరంగా తీసుకొని వెళ్ళడం ఎందుకు అనేసి ఇక్కడికి చూస్ చేసుకున్నాము. నా హస్బెండ్కి కూడా ఇన్ఫార్మ్ చేశాను అనమాట, ట్రై చెయ్యు రావడానికి అనేసి. సో తనకి వీలైంది కాబట్టి తను కూడా జాయిన్ అయిపోయాడు. వి ఆల్ ఫెల్ట్ రియలీ హ్యాపీ తను కూడా జాయిన్ అయినందుకు. పిల్లలు అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చినప్పుడు మేము మా అత్తయ్య వాళ్ళతో కలిసి రామేశ్వరంకి వెళ్ళినాము. సో ఈ మూవీలో కంప్లీట్ గా ఆ ప్లేస్ చూపిస్తూ ఉంటే చాలా ఎక్సైట్ అయినాం మేమైతే. బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళేటప్పుడు మేము కార్ ఆపి మరి ఆ ప్లేసెస్ అంతా చూసాము. సో వి రియలీ ఫెల్ట్ గుడ్ మొత్తం ప్లేస్ అంతా చూపించినందుకు. సో ఫొటోస్ దిగి అందరినీ రివ్యూస్ అడిగేసాం. సో అత్త మామ మూవీ ఎలా ఉంది? క్రేజీ యాక్టింగ్ బాగుండే. వీళ్ళకి ఎలా ఉండే? వైల్డ్ ఫైర్ లా ఉండే అంట. మమ్మీ వాళ్ళు క్యాబ్ లో వెళ్ళిపోయారు, నన్ను నా హస్బెండ్ డ్రాప్ చేశాడు అనమాట బైక్ లో. ఇప్పుడే బయటకు వచ్చినాము. క్రేజీ ఉండే మూవీ, వర్త్ వాచింగ్. మేమైతే
4th డే చూస్తున్నాము. 3 days అయిపోయింది. రిస్క్ కూడా తీసుకోవాలనుకోలేదు. ఫ్యామిలీతో ఫస్ట్ డే అట్లా వెళ్ళడం అవన్నీ తీసుకోవాలనుకోలేదు. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. థియేటర్లో ఆ సౌండ్ సిస్టమ్తో చూస్తేనే మజా వస్తుంది. పుష్ప 2 చూసినారా? ఎట్లా అనిపించింది? వస్తుందా? సూపర్. పుష్ప 2 ఫ్యాన్స్ అనమాట. అక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు. సో మేము అక్కడ రికార్డ్ చేస్తూ ఉన్నాం కదా, అంటే రివ్యూ ఇస్తున్నాము బ్లాగ్ కోసం అనేసి. సో అది చూసి వాళ్ళు వచ్చి అడిగారనమాట, మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని. అవును ఉంది అంటే ఛానల్ డీటెయిల్స్ అన్ని తీసుకొని అక్కడే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. మా మమ్మీ వాళ్ళ ఇంటి ముందు ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్ మేనేజ్ చేసే వాళ్ళు దుర్గాదేవిని కూర్చోబెట్టి భజన్స్ అన్ని కూడా బాగా అరేంజ్ చేశారనమాట. అమ్మవారి పూజలు, హోమాలు, భజనలు, గుడిని పెద్దగా కట్టి పెయింటింగ్ వేసి చాలా బాగా అరేంజ్ చేస్తారు వీళ్ళు. ఆ రోజు నైట్ మాత్రం దేవుడి పాటలలో మేమంతా లీనమైపోయినాము. సింగర్ అండ్ మ్యూజిషియన్స్ అయితే దే డిడ్ అమేజింగ్ జాబ్. ఇండియాలో ఉన్నామంటే ఇంకా పానీపూరి తినకుండా ఎట్లుంటాం. నాకు కావ్యకి ఇది ఫేవరెట్ స్పాట్. మంచిగా తిరుగుతున్నాం పొద్దున్న నుంచి. అండ్ పానీపూరి తింటున్నాం, దహీపూరి కూడా తింటున్నాం. నేను వీడియో ఆన్ చేస్తే చాలు అందరు ఫేసెస్ మారిపోతాయి. ఫస్ట్ పుత్రుడు, సుపుత్రుడు కావ్య, అక్షయ. మా మమ్మీ బర్త్డే రోజు 12 o'clock నైట్ కి సర్ప్రైజ్ గా ఒక బర్త్డే కేక్ కట్ చేపించామన్నమాట. సో ఈ క్లిప్పింగ్ పెట్టడం నేను లాస్ట్ వీడియోలో మర్చిపోయా. మా డాడీ పడుకున్నాడు కాబట్టి మార్నింగ్ విష్ చేశాడు. ఇంకా నేను మా ఇంటికి వచ్చేసినాను, ఎందుకంటే ఇక్కడ కూడా నవరాత్రి పూజలు, ఈవెంట్స్ అన్ని ఉన్నాయి. అమ్మవారికి ఒడిబియ్యం మా చేతులతో పోయాలనేసి మా అత్తయ్యకు ఉండే. సో మేము ఇక్కడ ఇద్దరం కలిసి అన్ని అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట ఒడిబియ్యంకి. నాకు చిన్నప్పటి నుంచి పండగలంటే చాలా ఇష్టం. అందులో ఇంకా నవరాత్రులు అంటే ఏ లేడీస్ కి ఇష్టం ఉండదు. నా కాలేజ్ డేస్ లో నేను మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ తోటి గర్బా ఆడడానికి కూడా వెళ్తుండే. కానీ ఈసారి మాత్రం మిస్ అయిపోయాను. నేను ఇండియాలో ఉండి కూడా అది వెళ్ళలేకపోయాము. సో అట్లా ఎన్ని వేస్ ఉంటే అన్ని కూడా నేను పాటించేదాన్ని. అంటే మన తెలుగు సాంప్రదాయమే కాకుండా నార్త్ వాళ్ళది కూడా నేను వెళ్ళేదాన్ని అనమాట. నాకు అంత ఇష్టము ఫెస్టివల్స్ అంటే. ఆ రోజు వర్షం పడింది కానీ ఆన్ టైం అందరూ ఉన్నారు గుడిలో. అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. కానీ అమ్మకి సంబంధించిన ఏదైనా పూజలు, హోమాలు ఏదైనా ఉంటే అమ్మవారు ఇంకా చాలా కలగా నిండుగా కనిపిస్తారు. మా కాలనీ లేడీస్ అందరూ కూర్చొని దేవుడి శ్లోకాలు చెప్తూ పాటలు పాడుతూ అసలు ఆ ఎన్విరాన్మెంట్ అంతా మార్చేసినారు. ఎంత మంచి వైబ్స్ అంటే అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. అమ్మవారికి ఒడి నింపడం మా అత్తయ్య మామయ్య స్టార్ట్ చేశారనమాట. దాని తర్వాత ఇంకా మేమందరం వరుసగా ఇంకా కంటిన్యూ అయిపోయాము. మా వరకు వస్తే అమ్మవారికి ఒడి నింపే అదృష్టం మాకు వచ్చిందని మేము నిజంగా చాలా హ్యాపీ అవుతాం. ఇండియాకి వచ్చినప్పుడల్లా మంచి మంచి ఈవెంట్స్ అటెండ్ అవ్వడం, ఇంకా మర్చిపోలేని ట్రిప్స్కి వెళ్ళడం మాత్రం అసలు ఇవన్నీ లైఫ్ టైం మెమరీస్ మాకు.
సో గుడిలో ఎంతమంది అయితే కపుల్స్ అండ్ ఇంకా ముత్తైదులు ఉంటారో అందరు కూడా కలిసి అమ్మవారికి వడిబియ్యం పోయడం ఫినిష్ చేసేసుకున్నారు. వడిబియ్యం తర్వాత కుంకుమార్చన ఉంటది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు టికెట్ తీసుకొని కుంకుమార్చనకి కూర్చోవాలన్నమాట. సో నేను మా అత్తయ్య కూడా టికెట్ తీసుకొని కుంకుమార్చన కోసము కూర్చున్నాము. అమ్మవారికి ఒడి నింపిన తర్వాత ఎవరైతే కొబ్బరికాయలు తెచ్చారో అది కొట్టేసి ఇంకా హారతి ఇస్తారు. గుడిలో పసుపు పొట్టు ఇచ్చుకునే వాళ్ళు అన్ని అరేంజ్ చేసుకొని పెట్టుకుంటారు. నవరాత్రులు కాబట్టి 9 days కలశం కూర్చోబెడతారు. ఇంకా నవధాన్యాలు కూడా వేసి పూజలు అన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రసాదాలు తెస్తారో ఇంట్లో నుంచి అవన్నీ ప్రసాదాలు కూడా కలిపి ఇక్కడ అరేంజ్ చేసి పెట్టారన్నమాట. ఇంకా హారతి ఇచ్చేసి కుంకుమార్చన చేసుకోవడం. ఇంకా హారతి తీసుకొని అమ్మవారిని మొక్కిన తర్వాత మేము పంతులు గారి కాళ్ళు కూడా మొక్కి బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము. కుంకుమార్చన చేసే వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఒక ఆకు పైన తమలపాకులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, అరటి పండ్లు, నీళ్లు ఇవన్నీ కూడా ఇస్తారు. వాళ్ళు పంతులు గారు చెప్తున్నట్టు తమలపాకు పైన గౌరమ్మం చేసి ఇంకా పూజ చేసుకుంటూ ఉండాలి. అమ్మవారి నామాలు చదువుతూ ఉంటారు కాబట్టి కొంచెం కొంచెం కుంకుమ గౌరమ్మ పైన వేస్తూ పూజ చేసుకుంటూ ఉంటాం. సో ఇటు సైడే కాదు, నాకు ఆపోజిట్ సైడ్ కూడా చాలా మంది లేడీస్ కూర్చొని కుంకుమార్చన చేస్తూ ఉన్నారు. వీడియో తీసేది ధనుష్ కాబట్టి నా సైడే ఎక్కువ తీసాడు అనమాట. అసలు అనుకోలేదు ఇంత మంచిగా అన్ని క్యాప్చర్ చేస్తాడనేసి. పూజ అంతా చాలా బాగా జరిగింది. మేమందరం ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అమ్మవారిని మొక్కిన తర్వాత అందరం లేడీస్ ఒకరికొకరము పసుబొట్టు ఇచ్చుకున్నాము. ఎందుకంటే మనం ఏ ఆకు పైన అయితే పూజ చేస్తామో ఆ ఆకు మన దగ్గరనే ఉంటది కాబట్టి కుంకుమార్చన చేసిన పొట్టుని అందరికి పెట్టాలి. అందరూ మనకు కూడా అట్లాగే పెడతారు. సో ఈ ప్రాసెస్ చాలా బాగుంది కదా. సో ఇక్కడైతే నేను పసుబొట్లు ఇవ్వడం స్టార్ట్ చేసేసినాను. అండ్ మా కాలనీ అక్క వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. నాకు అన్ని అందిస్తూ ఉన్నారు. సో అందుకనే ఫాస్ట్ గా అందరికి ఇవ్వగలిగాను. సో ఇట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్. అందరికి ఇచ్చిన తర్వాత అక్కడ ఎవరో అన్నారనమాట మీ అత్తయ్యకి ఇవ్వు అని. సో అప్పుడు ఇంకా నేను మా అత్తయ్యకి, మా అత్తయ్య నాకు ఇద్దరము పసుబొట్లు ఇచ్చుకున్నాము. సో దిస్ వాస్ వెరీ లవ్లీ మూమెంట్ ఫర్ మీ. ఫైనల్ గా హారతి ఇచ్చేసి అమ్మవారి వడిబియ్యం ఇంకా కుంకుమార్చన ప్రోగ్రామ్ ని హ్యాపీగా మేము పూర్తి చేసుకున్నాము. దసరా షాపింగ్ ఫుల్ జోర్దార్గా అవుతుంది. ఇదైతే అన్ప్లాన్డ్ షాపింగ్ మాది. సో జస్ట్ ఇట్లా అనుకున్నాం అనమాట, ఏదైనా కొనుక్కుందాము దసరా కదా అనేసి. అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకుందాం అని అనుకున్నాము. అందుకనేసి సెకండ్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో ఉన్న సిఎంఆర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఇవన్నీ మాల్స్ తిరుగుతూ ఉన్నాం అనమాట, ఎక్కడ బాగున్నాయి కలెక్షన్స్ అనేసి. అండ్ ఎవరికి ఏది సెట్ అవుతుందని చూస్తూ ఉన్నాము. అండ్ వీళ్ళు ఫెస్టివల్స్ కి మాత్రం ఎంత బాగా డెకోర్ చేస్తారంటే అసలు బయట అంతా కూడా ఫ్లవర్స్ తో నిండిపోయింది. లోపటంతా రావణాసుడి థీమ్ డెకోర్ ఉండే. జెంట్స్ కి ట్రెడిషనల్ కుర్తాస్ తీసుకున్నాము. అండ్ మాకైతే నాకు అత్తయ్యకు శారీస్ తీసుకున్నాము. కానీ అది నేను షూట్ చేయలేకపోయాను ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా క్లోజింగ్ టైం కి దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇద్దరం కలిసి చూస్ చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది అనేసి చూస్తూ ఉన్నాం అనమాట. ఫెస్టివల్స్ వస్తున్నాయి అంటే కొత్త స్టాక్ వస్తుంది కదా. సో ముందే అన్ని తీసేసుకుంటారనమాట. కొత్త మోడల్స్ అన్ని వాష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. సో అందుకే ముందే వెళ్ళాలి. ఎనీవేస్ మా షాపింగ్ అయితే బాగా జరిగింది. ఇది నవరాత్రి 9th డే. అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఉంటది. 9 రోజులు కలశం పెట్టుకొని నిష్టగా అమ్మవారికి పూజలు అన్ని చేశారు కాబట్టి ఇది ఫైనల్ రోజు కదా. దుర్గాదేవి హోమం ఎవ్రీ ఇయర్ చేపిస్తారు. అండ్ లక్కీగా మేమున్నాం ఈసారి. అందరూ వాళ్ళ ఇళ్లలో నుంచి గుమ్మడికాయ తీసుకొచ్చి బొట్లు పెట్టి ఆ హోమంలో పెడతారనమాట. సో పూజలు అన్ని అందుకున్న తర్వాత ఆ గుమ్మడికాయని తీసుకెళ్లి 1 year వరకు పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ దసరాకే చేంజ్ చేస్తారనమాట గుమ్మడికాయని. అంటే అంత పవర్ఫుల్ ఈ పూజ. ఇంటికి దిష్టి తగలకుండా ఏ కీడు జరగకుండా ఉండడానికి ఇది పెట్టుకుంటారు. ఇదొక నమ్మకం. మేము ఈ పూజలో కూర్చొని చేయడానికి ఆ అమ్మవారి దయ ఇంకా మా అత్తయ్య మామయ్య పుషింగ్ వల్లే. సో వీఆర్ రియలీ వెరీ బ్లెస్డ్ ఇట్లాంటి ఆపర్చునిటీ మాకు దొరికినందుకు. ఇది దసరా పండుగ రోజు ఇంకా మేము పూజ చేసుకుంటున్నాము. ఇంటికి ఇంకా వెహికల్స్ కి కూడా పూజ చేస్తారు కదా. సో గుడిలో పూజ అయిపోయిన తర్వాత పంతులు ఇక్కడికి వచ్చేసి మాకు హెల్ప్ చేస్తున్నాడు పూజ చేయడానికి. దసరా పండుగ ఎందుకు జరుపుకుంటామంటే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మహిషాసురుడు అన్న రాక్షసుడు ఉండేవాడు. దుర్గాదేవి 9 రోజులు పోరాటం చేసి ఆ రాక్షసురుడిని ఇంకా లక్షలాది అతని సైన్యాన్ని అమ్మవారు సంహరించింది కాబట్టి ఈ పండుగ జరుపుకుంటాము. రాముడు రావణాసురుడిని చంపిన రోజు ఇదే కాబట్టి ఇది ఇంకొక కారణం మనం ఈ పండుగ చేసుకోవడానికి. మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం
ముగించింది కూడా ఇదే రోజు. సో ఇది ఇంకొక కారణం అన్నమాట మనం పండగ జరుపుకోవడానికి. దుర్గాదేవి షడ్ఋతువుల్లో ఈ 9 రోజులు యుద్ధం చేసింది కాబట్టి ఈ పండగకి షడ్ నవరాత్రులు అన్న పేరు వచ్చింది. చెడు మీద విజయం సాధించినందుకు ఈ పండగని విజయదశమి అని అంటాము. 10th డే అంటే 10వ రోజు విజయం సాధించినందుకు దసరా అని కూడా పేరు వచ్చింది. పాండవులు ఆ రోజు జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలని తిరిగి తెచ్చుకుంటారంట. సో అందుకు మనము జమ్మి చెట్టుకి పూజ చేస్తాము, ఇంకా అందరికి జమ్మి ఆకు ఇచ్చి కలిసి పండగ చేసుకుంటాం. దసరా రోజు ఆయుధ పూజ అన్నది చాలా ముఖ్యం. ఎంత చిన్న వెహికల్ అన్నా గానీ, ఒక సైకిల్ ఉన్నా గానీ మనం పూజ చేసుకోవాలి. క్షేమంగా మనం ట్రావెల్ కావాలన్నా గానీ ఈ పూజ చేసుకుంటారు. వెహికల్సే కాదు, మెషిన్స్ కి కూడా పూజ చేస్తారు ఈ రోజు. సో మార్నింగ్ ఆయుధ పూజ చూసారు కదా, చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. ఇదైతే ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ మేము అమ్మవారి గుడిలో అందరినీ కలుస్తున్నాము. సో జంబాకు అమ్మవారికి ఫస్ట్ పెట్టి పూజ చేయించి ఇంకా అందరికి ఇచ్చి మేము విష్ చేసుకుంటున్నాం అనమాట. పండగ రోజు అందరినీ కలిసి మాట్లాడి చాలా పాజిటివ్ గా అనిపించింది. మా కాలనీ నుంచి 3 పిల్లలు వచ్చారనమాట గుడికి. మా మామయ్య మేము అందరము ఎంజాయ్ చేసినాం వాళ్ళతో. అయితే ఇంకా చాలా మంది యాడ్ అవుతూ ఉండే మా కాలనీ నుంచి. ఇంకా అందరూ కలిసి మాట్లాడడము, యుఎస్ లో ఎట్లుంది ఏంటి అని అందరూ పలకరిస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది మాకైతే. సో అప్పుడే మాకు గుర్తొచ్చింది రావణాసుడిని కాలుస్తారు ఈ రోజు అనేసి. ఇంకా తొందరగా వెళ్ళి చూద్దాం అనిపించింది మాకు. ఎందుకు మిస్ చేసుకోవాలి ఇండియాలో ఉండి అనేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. అండ్ దారిలో చూడాలి ఆ లైటింగ్స్, అమ్మవారి గుడి అసలు కలకల్లాడిపోతుంది అనమాట. కంప్లీట్ గా ఫెస్టివ్ వైబ్స్ అన్నది చాలా బాగుండే. అండ్ దుర్గామాతని కూడా కూర్చోబెడతారు కదా. సో గల్లీ గల్లీకి అమ్మవార్లు ఉన్నారు. సో మేము వెళ్ళింది 2 ప్లేసెస్కి. ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బొలారంలో రావణాసుని కాలుస్తున్నారంటే వెళ్ళినాము. క్రౌడ్ ఎక్కువ ఉండే అండ్ స్టేజ్ పైన పాటలు అవన్నీ కూడా పాడుతున్నారు. ఆ క్రౌడ్, ఆ ఎన్విరాన్మెంట్ కంప్లీట్ గా చూస్తే నాకు చిన్నప్పటి డేస్ గుర్తొచ్చినాయి. సో జాతరకు మనం వెళ్ళినప్పుడు ఎట్లుంటుందో సేమ్ అట్లానే ఉంది. ఆ లైటింగ్స్ అండ్ పిల్లలకి ఆ బెలూన్స్ అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. బండి పార్క్ చేయాలంటే అసలు ప్లేస్ లేదు, అక్కడ ఎక్కడో పార్క్ చేసి వచ్చామన్నమాట. ఇది సెకండ్ ప్లేస్, లాల్ బజార్ సెకండ్ బ్యాడ్ అనేసి. అక్కడే అన్నమాట, బొలారంకి కొంచెం దూరంలో ఉంటది. ఇక్కడ రావణాసుడు ఫుల్ కలర్ఫుల్ గా ఉండే. మేము చాలా ఎక్సైట్ అయినాం అనమాట. ఇక్కడ కూడా జనాలు చాలా మంది ఉండే. సో మేము కొంతసేపు అక్కడ వెయిట్ చేసి రావణాసుడిని కాల్చిన వెంటనే ఇంకా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఇంకా మళ్ళీ వచ్చి చూస్తూ ఉన్నాం అనమాట అక్కడ అంతా ఎట్లా అవుతుంది ప్రోగ్రామ్స్ అని. మేము బయటికి వచ్చి చాలా మంచి పని చేసాం అనిపించింది. సో బాగా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. మా లోకల్ ఏరియాస్ లో ఆ నైట్ లో తిరుగుతూ ఉంటే అసలు మేమేనా ఇండియాలో ఇట్లా తిరుగుతున్నామా అని అనిపించింది మాకు. బతుకమ్మ తర్వాత ఎన్ని ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ అమ్మవారివి. బతుకమ్మ అయిపోయిన తర్వాత 9 రోజులు 9 రూపాలు, 9 చీరలు, 9 అలంకరణలతోటి ఇంకా అమ్మవారికి పూజలు చాలా బాగా జరిగింది. నవరాత్రులు, ఒడిబియ్యం, కుంకుమార్చన, హోమము ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఒక్క లాస్ట్ ఈవెంట్ ఉంది. అదేంటంటే అన్నదానం. చూసారు కదా, అన్ని అరేంజ్మెంట్స్ అవుతూ ఉన్నాయి అండ్ నేను కూడా రెడీ అయిపోయినాను. అమ్మవారికి చాలా మంది ఒడిబియ్యం పోస్తూ ఉంటారు కదా. సో ఆ బియ్యంని అంతా కలెక్ట్ చేసి ఒక మంచి రోజు చూసుకొని ఒడిబియ్యం వండి అందరికీ అన్నదానం పెడతారు. సో లంచ్ టైం వరకు కుకింగ్ అంతా కంప్లీట్ అయిందా లేదా అన్నది మా మామయ్య చెక్ చేస్తూనే ఉన్నాడు. దాని తర్వాత ఇంకా అన్ని సర్వ్ చేసుకోవడానికి బౌల్స్ అన్ని రెడీ పెట్టుకున్నారనమాట. వంటల విషయంకి వచ్చేసరికి ఇది పరమన్నం, చాలా టేస్టీగా అయింది. వైట్ రైస్ అంటే ఒడిబియ్యంని వండుతాం కదా అది, అండ్ సాంబార్, మునక్కాయ సొరకాయ వేసి చేసిన సాంబార్, పులిహోర. ఇంకా గుడిలో పులిహోర ఎంత బాగుంటుందో తెలిసిందే కదా. ఇంకా కర్రీ వచ్చేసరికి వంకాయ ఆలు కర్రీ. వంటలు అయితే చాలా బాగా అయ్యాయి. మేమందరం చాలా ఎంజాయ్ చేసినాం ఈ ఫుడ్. గుడిలో ఏ ఈవెంట్స్ అయినా వంట ఉండడానికి అండ్ టెంట్ హౌస్ సామాన్లు అంటే టెంట్ వేయడము, చైర్స్, టేబుల్స్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ తీసుకొచ్చి అరేంజ్ చేసే వాళ్ళు అందరు కూడా చాలా ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు అవైలబుల్ గా లేకపోతే వేరే వాళ్ళని కాంటాక్ట్ చేసి మరి అరేంజ్ చేసేసుకుంటారనమాట. ఏదైనా పట్టించుకొని చేస్తేనే మనం అనుకున్నది మనం సాధించగలుగుతాము. అన్నదానం రోజు చాలా మంది హెల్ప్ చేశారు అండ్ స్పెషల్లీ సర్వింగ్ కి చాలా హెల్ప్ కావాల్సి వస్తుంది. సో కాలనీ వాళ్ళు అండ్ మా మామయ్య ఫ్రెండ్స్ అందరు కూడా చాలా హెల్ప్ చేసినారు ఈ ప్రాసెస్ లో. దాదాపు ఒక 200 మెంబర్స్ వరకు వచ్చుంటారు అనుకుంటా. అండ్ అన్నం కూడా అందరికి సరిపోయింది, అందరికి పంచగలిగినం కూడా.
మా అత్తయ్య మామయ్యకి అయితే చాలా ఓపిక. వాళ్ళు సర్వ్ చేసిందే కాక ఇంకా లాస్ట్ వరకు అంటే ఈవినింగ్ వరకు మొత్తం క్లీనప్ చేసేంత వరకు కూడా ఉన్నారు. మేమైతే టైర్డ్ అయిపోయాము కొంతసేపటికే. మా మామయ్య కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ కాబట్టి వాళ్ళ పార్టీ మెంబర్స్ అందరు కూడా వచ్చి బాగా హెల్ప్ చేశారు మాకు. ఏ ఈవెంట్స్ కి వెళ్ళినా ఇట్లా ఒక ఫోటో దిగి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంటది, మల్కాజ్గిరి కాంగ్రెస్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్స్ అని. దాంట్లో డే టు డే అప్డేట్స్ పెడుతూ ఉంటారు. నాకు పర్సనల్ గా చిన్నప్పటి నుంచి అన్నదానం అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే గుడిలో అన్నదానం చేస్తున్నారో చాలా ఇష్టంగా వెళ్లేదాన్ని. ఒకరు సర్వ్ చేసేటప్పుడు ఇంకొకరు తిని మళ్ళీ సర్వింగ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎవరైతే సర్వ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఫుడ్ తినేటట్టు మేము అట్లా బ్యాలెన్స్ చేసుకున్నాం అనమాట. చాలా టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేశాం మేము. సో హోప్ యూ ఆల్ విల్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్. కొత్త వాళ్ళైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఆల్సో డూ click on the bell icon for more updates. Thank you so much for watching this video. See you all in the next video. Until then, take care, keep smiling, bye bye.